దేవుని పరిశుద్ధ నామంలో మీ అందరికీ ప్రత్యేకమైన శుభములు, ఆశీర్వాదములు కలుగునుగాక. ఈరోజు దేవుని మాట, ఈరోజు దేవుని వాక్యం సమూయేలు మొదటి గ్రంథము 17వ అధ్యాయము 17వ అధ్యాయములో 47వ వాక్య భాగం. అప్పుడు యెహోవా కత్తి చేతన ఈట చేతను రక్షించువాడు కాడని ఈ దండు వారందరూ తెలుసుకుందరు. యుద్ధము యెహోవాదే, ఆయన మిమ్మును మా చేతికి అప్పగించునని చెప్పాను. యుద్ధము యెహోవాదే. ఇంకేమంటాడంటే, కత్తి చేతనైనా ఈట చేతనైనా రక్షించేవాడు కాడు అని ఈ దండు వారందరూ తెలుసుకున్నాడని గొలియాతుతో చెప్తున్నాడు. మరి కత్తి చేత కాకుండా, ఈట చేత కాకుండా మరి దేని చేత చంపుతాడు, దేని చేత యుద్ధం చేస్తాడు అంటే, దేవుని యుద్ధోపకరణములు అవి శరీర సంబంధమైనవి కావు. మరి ఇక్కడ దావీదు గారు ఉపయోగించే శరీర సంబంధమైన యుద్ధోపకరణము మరి వడిసెల రాయి కదా. అవును, వడిసెల రాయే. మరి యుద్ధోపకరణములు శరీర సంబంధమైనవి కావని చెప్పి కత్తి చేతను ఈట చేతను దేవుడు మాకు విజయం ఇవ్వడు, యుద్ధం యెహోవాదని చెప్పిన మరి దావీదు గారి విషయం ఆలోచిస్తే, మరి ఇక్కడ అలా చెప్తూనే మరి వడిసెలతో ఎలా యుద్ధం చేయాలనుకుంటున్నాడు. కత్తి చేత ఈట చేత దేవుడు మరి విజయం ఇవ్వడు అని చెప్పిన దావీదు గారు, రక్షించడు అని చెప్పిన దావీదు గారు ఈ వడిసెలను ఎందుకు ఉపయోగిస్తున్నాడు? పేరుకే వడిసెలను ఉపయోగించాడే కానీ యాక్చువల్గా దేవుడే నిజంగా కత్తి చేత ఈట చేత రక్షించడని మనం ఇక్కడ తెలుసుకోవాలి. చిన్న ఉదాహరణ గమనించండి. 49వ వాక్యము, అలాగనే 50-51 చదువుదాం. దావీదు ఫిలిష్తీయుని కంటే బలాఢ్యుడై ఖడ్గము లేకయే వడిసెలతోనూ రాతితోనూ ఆ ఫిలిష్తీయుని కొట్టి చంపెను. వడిసెలతోనూ అలాగనే రాతితోనూ అని రాయబడ్డది. వాడిని కొట్టి చంపాడు. వాడు బోర్ల పడగా దావీదు పరిగెత్తుకుని పోయి ఫిలిష్తీయుని మీద నిలుచబడి వాని కత్తి తన దూసి దానితో వాడిని చంపి వాని తలను తెగవేసెను. వాడు బోర్ల పడగా దావీదు పరిగెత్తుకుని పోయి ఫిలిష్తీయుని మీద నిలుచుండి వాని కత్తి వర చూసి, అంటే వాని కత్తి వరలో ఉన్నది కదా, దాన్ని తీసి వాని కత్తితోనే వాని చంపేశాడు. వాడు బోర్ల పడగా. యాక్చువల్గా ఫిలిష్తీయుని కొట్టిన విషయము, ఆయనకి దెబ్బ తగిలిన విషయాన్ని మనము 49వ వాక్యంలో చూడవచ్చు. అక్కడ ఏమున్నది? తన సంచిలో చేయి వేసి అందులో నుండి రాయి ఒకటి తీసి వడిసెలతో విసిరి ఆ ఫిలిష్తీయుని నుదుట కొట్టెను. నుదుట మీద కొడితే వెళ్ళకీల పడాలి, బోర్లు ఎలా పడతాడు? ఇది కొంచెం లాజిక్ మనం ఆలోచన చేయాలి. నుదుట మీద కొడితే వెళ్ళకీల పడాలి కదా, బోర్లు ఎలా పడతాడు? నా ఆలోచన ఏంటంటే, యుద్ధము యెహోవాది అంటే బోర్ల పడడానికి గల కారణం దేవుడే. వాడు బోర్ల పడేలా చేశాడు. ఒకవేళ వెళ్ళకీలా పడి ఉంటే ఏమయ్యేదో తెలియదు మనకి. వెంటనే దబ్బును లేచి దావీదును ఎదుర్కొనేవాడేమో. బోర్ల పడగానే దావీదు అతని మీదకి వెళ్ళి వాని కత్తి తీసి వాడిని చంపేశాడు. ఒక అవకాశాన్ని దేవుడు దావీదు గారికి కల్పించాడు. అలాగనే దేవుడు వాడి బోర్ల పడేలా చేశాడు. ఇది యుద్ధం దేవునిది అన్నట్టు. పరోక్షంగా దేవుడు కార్యం జరిగించాడు, ప్రత్యక్షంగా కూడా దేవుడే దావీదు గారికి ఒక తలంపును అనుగ్రహించాడు. నుదుటి మీద కొట్టడం అనేది, ఛాతి మీద గుండె మీద కొడితే గుండె ఆగిపోయి చచ్చిపోయేవాడు కదా అని అనుకోవచ్చు మనం. అది మన ఆలోచన. కానీ దేవుని తలంపు చూడండి. దేవుడు మన ఆత్మీయ జీవితంలో మనల్ని ఎంతో చక్కగా సేవ్ చేస్తూ ఉంటాడు. యుద్ధం గెలవడానికి అవకాశాలు కల్పిస్తూ ఉంటాడు. ఇది మనం గమనించి దేవుని ఆలోచనను అనుసరించి నడుచుకోవడానికి ప్రయత్నం చేసినప్పుడు నిజంగా ఆ యుద్ధ విజయము మనకు సొంతం అవుతుంది. అలాంటి కృప ప్రభువు మనకు అనుగ్రహించును గాక.
పరిశుద్ధుడు అయిన మా తండ్రి, ప్రేమ గల దేవా, మీకు మహిమను చెల్లిస్తూ ఇది నా వాక్యంకై వందనాలు చెల్లిస్తూ యేసు నామములోనే ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.